విశాఖపట్నం ఫిలిం నగర్ క్లబ్ లీజ్ విషయంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకురాకపోవడంపై గంటా మండిపడ్డారు. తనకు చెప్పకుండా కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అందుబాటులో లేకపోవడం వల్లే కలెక్టర్ దగ్గరికి నేరుగా వెళ్లారని చెప్పారు. మిగతా సభ్యులైనా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా అలా వెళ్లటం సరైంది కాదన్నారు. చివరికి గంటా శ్రీనివాస్కి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు క్షమాపణలు చెప్పారు. విశాఖపట్నం ఫిలిం నగర్ క్లబ్ లీజ్ విషయంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకురాకపోవడంపై గంటా మండిపడ్డారు. తనకు చెప్పకుండా కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అందుబాటులో లేకపోవడం వల్లే కలెక్టర్ దగ్గరికి నేరుగా వెళ్లారని చెప్పారు. మిగతా సభ్యులైన తన దృష్టికి తీసుకురావాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా అలా వెళ్లటం సరైంది కాదన్నారు. చివరికి గంటా శ్రీనివాస్కి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు క్షమాపణలు చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు వర్గ విభేదాలు ఇప్పటికే బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విశాఖపట్నానికి సంబంధించినంత వరకు జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎవరైతే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్తో బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు మధ్యన తీవ్ర వాగ్వాదం నడిచిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినంత వరకు ఫిలిం కార్పొరేషన్ సంబంధించి భూ వివాదంపై అయితే మాత్రం దాన్ని రద్దు చేయాలంటే కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినటువంటి తరుణంలో కలెక్టర్ మెమోరాండం ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేకి తెలియకుండా ఇవ్వడంపై అయితే మాత్రం గంటా శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి అంశానికి సంబంధించినంత వరకు కలెక్టర్ ఫిర్యాదు చేసేటటువంటి పరిస్థితుల్లో కనీసం తమకి తెలియపించాల్సినటువంటి అవసరం లేకుండా కలెక్టర్ దగ్గర ఈ అంశాన్ని తీసుకొచ్చి పెట్టడంపై అయితే మాత్రం తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీనికి సంబంధించి సర్ది చెప్పే కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడాను గంటా శ్రీనివాసరావు కారులో ఉంటూ తనకు సంబంధించి నా నియోజకవర్గంలో జరిగే అంశానికి సంబంధించి కనీసం సమాచారం ఇవ్వకుండా ఇటువంటి ఘటనలు చేయడంపై అయితే మాత్రం పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు గారు అయితే మాత్రం ఏదైతే భీమిలి కాన్స్టిట్యున్సీ తన సొంత కాన్స్టిట్యున్సీ వ్యవహారం పైన బయట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చి ఫిర్యాదు చేయడం కూడా అసలు కరెక్ట్ అయిన పద్ధతి కాదంటూ కూడా గంటా మండిపడినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ భరత్.